హాయ్ అండి. 'ప్రేమతో' 32వ భాగం వినండి. మౌనిక చెప్తుంటే ఆశ్చర్యంగా చూస్తోంది లావణ్య. అలా ఆశ్చర్యంగా చూడకండి. నా భర్త అంతే. అందుకే నా భర్త నుండి దొరకని ప్రేమ సతీష్ దగ్గర దొరికింది. ఆ తియ్యని మాటలకి పడిపోయాను. నేను తప్పు చేశాను అని ఇప్పటికీ భావించట్లేదు. ఎందుకంటే నా భర్త బాగా సంపాదిస్తాడు. నాకే లోటున్నా డబ్బిస్తాడు కొని తెచ్చుకోమని. అలాగే నాకు కావలసిన ప్రేమను కూడా తెచ్చుకున్నాను. అదే డబ్బులిచ్చానుగా సతీష్‌కు. నేను చాలా సార్లు డబ్బులిచ్చాను. ఇటు చిన్న భయం ఏంటంటే అతను చనిపోయాడు. ఎలాగూ ఇంకా ఆ బంధం పోయింది. ఇప్పటివరకు తిరిగింది నా భర్తకు తెలుస్తుందనే భయం అంతే అంది మౌనిక. నేను అర్థం చేసుకున్నాను. సరే వెళ్ళు. సునంద మేడం ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు. జరిగిందంతా ఆవిడ దగ్గర ఏదీ దాయకుండా మనసు విప్పి చెప్పు. నాతో ఆవిడ ప్రవర్తించిన విధానానికి ఆవిడంటే ఏంటో నాకు అర్థమైంది. నీకు అర్థమవుతుంది. నీ భర్తకు తెలియకుండానే దీన్ని సాల్వ్ చేస్తారు అంది భరోసా ఇస్తున్నట్టు లావణ్య. హమ్మయ్య, నీ నుండి ఈ మాటలే కోరుకున్నాను. ఇలా మాట్లాడకుండా పుల్లవిరుపుగా మాట్లాడితే బాధ అనిపించింది తెలుసా. థ్యాంక్ యూ. వెళ్ళి కలుస్తాను. ఒక్క మాట, నువ్వు సతీష్ భార్య గౌరికి క్లోజ్గా ఉంటున్నావు కదా, ఈ విషయాలేమీ తనకు చెప్పకు. ఎందుకు పాపం, భర్త ఇలాంటివాడు అంటే ఆ అమ్మాయి కూడా ఇబ్బంది పడుతుంది కదా అంది. సరే, నేనేం చెప్పనులే అంది లావణ్య. తన గురించి కూడా చాలా లోకుగా మాట్లాడేవాడు. ఏం తెలీదు, పల్లెటూరు మొద్దు, మనం ఏం చెప్పినా నమ్మేస్తుంది ఇలా చెప్పేవాడు. ఆ అమ్మాయి ఇంత తెలివిగా సురేష్ గారిని కాపాడింది అంటే నిజంగా గ్రేట్. అది భర్తకి ఎదురు తిరిగి. నేను అస్సలు నమ్మలేకపోయాను. పేపర్లో ఆ న్యూస్ చూసి తనని అప్రిషియేట్ చేయాలనిపించింది. కానీ మా బంధం తెలుస్తుంది తనకి అని నాలోనే దాచేసుకున్నాను. ఇప్పుడన్నా చెప్పకపోయేదాన్ని, కానీ వెతుక్కుంటూ పోలీసులు నా దగ్గరికి వస్తారేమో అని భయమేసి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అంది మౌనిక. సరే, నేను బయలుదేరుతున్నాను అంది లావణ్య. థ్యాంక్ యూ లావణ్య గారు. మీరు ఎక్కడికో ఇంపార్టెంట్ పని మీద వెళ్తూ కూడా నా కోసం ఆగినందుకు థ్యాంక్ యూ అంది. సరే అని వెళ్ళిపోయింది లావణ్య. మౌనిక సునందకు ఫోన్ చేసి, మేడం, లావణ్య మేడం చెప్పారు కదా, నేనే. నా పేరు మౌనిక అంది. చెప్పమ్మా, నాతో ఏదో మాట్లాడతా అన్నావట, ఎక్కడ కలుద్దాం అంది సునంద. మేడం, ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను. మా హస్బెండ్కి ఈవినింగ్ వరకు ఇంటికి రారు అని చెప్పి వచ్చాను. నేను స్టేషన్ దగ్గరికి వస్తే అందరికీ విషయాలు తెలుస్తాయి. అందుకని మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. స్టేషన్కి వద్ది మేడం, ప్లీజ్ అంది. సరే, ఒక పని చెయ్యి, నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. మా ఇంటికి రా, నేను లొకేషన్ షేర్ చేస్తాను అంది సునంద. థ్యాంక్ యూ మేడం అంది. సునంద లొకేషన్ షేర్ చేశాక ఆటో మాట్లాడుకుని మౌనిక సునంద దగ్గరికి వెళ్ళింది. లావణ్య తన పుట్టింటికి వెళ్ళింది. ఎప్పుడూ వెళ్ళకపోవడంతో అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళింది. గుమ్మం ముందే కూర్చుని ఉన్న సుగుణ లావణ్యం చూసి లోపలికి వెళ్ళిపోయింది. వెనకే లోపలికి వెడుతూ, నన్ను చూసి మొహం చాటు చేసుకుంటున్నావెందుకు? ఎక్కడున్నాడు నీ కొడుకు అంది లావణ్య. ఆ మాటలకు మానస్ తన రూమ్లో నుండి బయటకు వచ్చాడు. విసురుగా దగ్గరికి వెళ్ళి షర్ట్ కాలర్ పట్టుకుని, ఎరా, నువ్వు నా భర్తను చంపించాలి అనుకున్నావా అంది. నేను అలా అనుకోలేదు అన్నాడు లావణ్య చేయి నుండి విడిపించుకుంటూ. ఆ సతీష్ గారితో చేతులు కలిపావుగా, ఆయన నీకేం అపకారం చేశారు? మీకేదైనా కోపం ఉంటే నా మీద చూపించండి. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి మిమ్మల్ని పట్టించుకోకుండా మీ మాట వినకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది నేను. కోపం ఉంటే, ధైర్యం ఉంటే నా మీద చూపించాలి. చాటుమాటుగా నిలబడి దెబ్బతీయడం కాదు అంది కాలర్ వదలకుండా గుంజుతూ. షర్ట్ విడిపించుకుంటూ, ఈ మాటలు వెళ్ళి మీ బావగారితో చెప్పు. ఇది చేసింది నేను కాదు, అతనే అన్నాడు. నాకు మొత్తం తెలుసు. అతనితో కలిసి మీరిద్దరూ సతీష్తో చేతులు కలుపుతారా? నా వెనక ఇంత కుట్ర చేస్తారా? సొంత చెల్లెల్ని ఒక రౌడీ వెధవ ట్రాప్ చేస్తుంటే చూసి ఆనందించావా? నీకు సిగ్గుందా అసలు అంది. నువ్వు సొంత అన్న, తండ్రి అని చూసావా? నలుగురిలోనూ వాళ్ళిద్దరినీ కుక్కలను కొట్టినట్టు కొట్టలేదు అంది సుగుణ. నేను సురేష్ని తిట్టినందుకు కొట్టాను, నన్ను తిట్టినందుకు కొట్టలేదు. చెప్పలేదా వాళ్ళిద్దరూ నీకు? అతన్ని తోలనాడినందుకే కొట్టానంటే అతన్ని చంపబోయారు. నిజంగా మీ చేతుల్లో చనిపోయి ఉంటే మాత్రం మిమ్మల్ని అందరినీ చంపేసి నేను జైలుకి వెళ్ళి కూర్చునేదాన్ని అంది లావణ్య. నోరు మూసుకోవే. అలా చంపాలనుకుంటే ముందు మీ అత్తవారింట్లోకి వెళ్ళి అందరినీ చంపు. సురేష్ని చంపాలని చూసింది వాళ్లే. వీడి కేవలం మీ ఇద్దరినీ విడగొట్టాలి అనుకున్నాడు అంది సుగుణ కొడుకుని సమర్థిస్తూ. విడగొట్టాలని చూసి ఇంకొక రౌడీ వెధవ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే దాన్ని సమర్థిస్తాడా? అసలు మీరు నాకు అన్నవాళ్లేనా?
వీడు నా సొంత అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది అంది. అది మేము నిన్ను అడగాలి. మాకు గౌరవం ఎప్పుడైనా ఇచ్చావా నువ్వు? ఎప్పుడూ నీకు కావాల్సింది చేయించుకోవడమే కానీ మాకేం కావాలో మేమేమనుకుంటున్నామో నువ్వు గమనించావా? నీ చదువు నీ ఇష్టమే, నీ పెళ్ళి నీ ఇష్టమే, అన్నీ నీ ఇష్టమే. మా చేతుల మీదుగా సంతోషంగా చేసిందేముందే నీకు అంది సుగుణ. అందుకని మీకిష్టంగా మీకు తీరి సంతోషంగా ఉండడం కోసం నా భర్తను చంపేయాలనుకున్నారా? ఇదెక్కడ న్యాయమమ్మా? చెల్లెల్ని ఎవరైనా ఏదన్నా అంటేనే అన్నలు వాళ్ళని చితక్కొడతారు. అలాంటి నువ్వు వాడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి సపోర్ట్ చేసావా? నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మనకిష్టమైన వాడు మన శత్రువుగా మారినా కానీ వాడిని మనం ఇష్టపడతాం. వాడు బాగోగులు కోరుకుంటాం. మీరిలా చేశారంటే మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంది ఇద్దరినీ చూస్తూ. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు అని నాకు ముందుగా తెలీదు, తర్వాత తెలిసింది. అది తెలిసిన తర్వాత నేను వాళ్ళతో కలవలేదు. దగ్గరుండి మీ బావగారే ప్రొసీడ్ అయ్యారు. నాకు తెలిసి నేను ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాను అన్నాడు. సైలెంట్గా ఉండిపోయావు అంతేనా? నువ్వు సతీష్కి డబ్బులు ఇవ్వలేదా అంది లావణ్య. ఇచ్చాను అన్నాడు తలదించుకుని. చూసావా అమ్మా, వాడికి డబ్బులు ఇచ్చాడు వీడు. నన్ను హెచ్చరించాలి అనుకోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కనుక ఎవడు ప్రేమించినా వాడితో వెళ్ళిపోతానో అనుకున్నావా? మీ అందరికీ తెలుసు నేను ఇష్టపడిన దాన్ని పూర్తిగా నా సొంతం చేసుకుంటాను. దాన్ని ఎవ్వరికీ ఇవ్వను. అది వదిలేసి మళ్ళీ ఇంకొకటి కావాలని ఆశపడే మనిషిని కాదు. ఎప్పటి నుండో ఉన్నవి నా దగ్గర చాలా రోజులుగా ఉండేవి. అవన్నీ తెలిసి కూడా మీరు ఎలా అనుకున్నారు అంది లావణ్య. ఏమ్మా ఎప్పుడొచ్చావు అంటూ లోపలికొచ్చాడు శ్రీనివాస్. ఏ నాన్న, మీకు కూడా తెలుసా సతీష్ నన్ను మోసం చేస్తున్నాడని? అంది. తెలీదురా, తెలుసుంటే అప్పుడే చంపేసేవాణ్ణి. వీడే ఇంకా వాడి గురించి తెలుసుకోలేకపోతున్నాడు అన్నాడు కొడుకుని చూస్తూ. తండ్రి తనకు సపోర్టుగా మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపించింది లావణ్యకు. ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నేను తండ్రినిరా, నాకు నువ్వంటే ఎప్పుడు ఇష్టమే. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా తప్పు పట్టలేదు నేను. సురేష్ని తప్పు పట్టాను అందుకే. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను సురేష్ గురించే మాట్లాడాను. ఎందుకంటే నా కూతురు నన్ను కాదు అన్నదని నా నమ్మకం. సురేష్ని తిట్టినందుకు ఆ రోజు నువ్వు ప్రవర్తించిన తీరు నా గుండెల్లో అలా నిలిచిపోయిందిరా. ఏ కూతురు తండ్రితో అలా ప్రవర్తించదేమో అనిపించింది. నిన్ను వాడు ఎలా చూసుకుంటాడు అనే భయం ఉండేది మొదట్లో. ఆ తర్వాత మీ ఇద్దరూ హ్యాపీగానే ఉన్నారని తెలిసాక ఇక నేను ఎప్పుడు నిన్ను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ నీ విషయంలో అయితే నేను గమనించేవాడిని. ఇక్కడికి వచ్చేయడానికి కారణం కూడా నువ్వే. నీ దగ్గరలో ఉంటే నిన్ను చూడొచ్చని ఆశ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిన్ను వాడు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు లేదు అనే భయం ఉండేది నాకు అన్నాడు. అంటే సతీష్ గురించి మీకు తెలుసా అంది లావణ్య. తెలియదు, తెలుసుంటే అప్పుడే చంపేసేవాడిని. అదే ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? సురేష్ దుబాయ్ వెళ్తే నువ్వు ఒంటరిగా ఉన్నావని తెలుసు. సతీష్ ఏమన్నా కావాలంటే బయట నుంచి తెచ్చిస్తున్నాడు, మీకు అవసరాలు చూసుకుంటున్నాడు అనుకున్నాను. కానీ నేను ట్రాప్ చేస్తున్నాడు అనే విషయం నాకు తెలీదు. నీకేం కావలసినా తెచ్చిస్తున్నాడు అంతే అనుకున్నాను. దీని వెనక ఇంత కథ ఉందని తర్వాత అర్థమైంది అన్నాడు. నేనంటే పిచ్చిదానిలా అతని ప్రవర్తనని ఫ్రెండ్షిప్ అనుకున్నాను. మీకు కూడా అర్థం కాలేదా నాన్న అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. ఒక మృగాన్ని మనిషి అనుకున్నాను అని తెలిస్తేనే బాధగా ఉంది నాన్న. నన్ను నేను సమర్థించుకోలేకపోతున్నాను. ఒక మగాడు ఆడదాని నుంచి ఏదో ఆశించే సహాయం చేస్తాడా? ఆపదలో ఉన్న ఒక చెల్లినో అక్కనో స్నేహితురాలనో చూసినట్టు చూసేవాళ్లే లేరా? లావణ్య అలా బేలగా మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేకపోయింది తల్లి మనసు. దగ్గరగా వెళ్ళి గుండెలకు హత్తుకుంది సుగుణ. తల్లి నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది లావణ్య. ఊరుకోరా, ఏడవకు. నీకు అన్యాయం చేయాలి అనుకున్నవాడే మట్టి కొట్టుకుపోయాడు అంది సుగుణ. ఈ సంఘటన జరిగిన దగ్గర నుండి దాని మనసు ఎంత తల్లడిల్లిపోయిందో నేను ఊహించగలను. ఏడవ నీవే, అలా అన్న దాని మనసు ఒరడిల్లుతుంది అన్నాడు శ్రీనివాస్. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఒక్క మాట చెప్పుంటే ఎంత బాగుండేది. నీకు తెలుసు నువ్వు అన్నది ఏది మేం కాదనమని. కాదన్నా నువ్వు అవుననిపించుకున్నావు. అలాంటిది ఈ సంఘటన మాత్రం ఎందుకే? మాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నువ్వు. కూడా పెద్దవాళ్ళు ఉంటే ఇలా జరిగేది కాదు. అటు సురేష్ తల్లిదండ్రులతోటి కలిసి లేవు, ఇటు మాతోటి కలిసి లేవు. మేమెవరన్నా మీ ఇంటికి వస్తూ పోతూ ఉంటే వాడు ఇంత ధైర్యం చేసేవాడా అంది సుగుణ. నాకు అతను ఒక్కడే ఇంపార్టెంట్ అనుకున్నానమ్మా. నేను ఇవన్నీ ఆలోచించలేదు. నువ్వు చెప్తుంటే నిజమే కదా అనిపిస్తోంది అంది లావణ్య తల్లి గుండెల్లో తల దాచుకుంటూ. ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో తల నిమురుతూ. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, పోనీలే.
ఎందుకు మీరంతా బాగానే ఉన్నారుగా, అబ్బాయి కూడా తేరుకున్నాడు కదా అంది. కానీ నమ్మి మోసపోయాను అంటే మనసాగడం లేదు, తల్లడిల్లిపోతోంది. నన్ను వంకర బుద్ధితో చూస్తున్నాడు అనే సంగతి తెలియకుండా అతనితో ఫ్రెండ్లీగా ఉన్నాను. అది తలుచుకుంటుంటేనే నాకు భయంకరంగా అనిపిస్తోంది. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అంది. మానస్ వచ్చి పక్కన కూర్చున్నాడు. నువ్వు పెళ్లి చేసుకున్నాక నాన్నతో నువ్వు ప్రవర్తించిన తీరుకి నాకు నువ్వంటే అసహ్యం వేసింది. నన్ను కూడా ఎప్పుడూ అలా చూడలేదు. నీకేదంటే అది ఆలోచించకుండా చేశారు నాన్న. అలాంటి నాన్నని అంత అవమానించావు అంటే నేను భరించలేకపోయాను. అందుకే మీ ఇద్దరిని విడగొట్టాలి అనుకున్నాను అన్నాడు మానస్. అందుకని చెల్లుల్ని ఎవడో రోడ్డుకి లాగాలని చూస్తే వాడికి సహాయం చేస్తావా నువ్వు అంటూ తల్లిని వదిలి మానస్ వీపు మీద 2 దెబ్బలేసింది. అంటే కిషోర్ కలిశాడు, వాళ్ళ అమ్మా నాన్న కూడా బాధపడుతున్నారని వాళ్ళిద్దరినీ విడగొట్టాలి అనుకుంటున్నాను అన్నాడు. నేను కూడా దానికి ఓకే అన్నాను. కానీ సతీష్తో కలిసి బావని హత్య చేయడానికి పురమాయించాడని నాకు తెలీదు. సతీష్ చనిపోయిన తర్వాత నన్ను హెచ్చరించడానికి ఫోన్ చేశాడు కిషోరు. అప్పుడు చెప్పాడు. నాకు అప్పటి వరకు తెలీదు ఈ సంగతి అన్నాడు మానస్. ఇప్పుడు తెలీదు అని తేలిగ్గా చెప్పేస్తున్నావు. ఒకవేళ నిజంగా తెలిస్తే మాత్రం ఏం చేసేవాడివి? వాళ్ళు ఏదో పడతారు, నాకెందుకు అనుకునేవాడివి. లేదంటే సురేష్ చచ్చిపోతే లావణ్య చచ్చినట్టు వెతుక్కుంటూ మన ఇంటికే వస్తుంది అనుకుని ఉండేవాడివి అంది లావణ్య. ఇక మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నాడు మానస్. వాడు నేను బాధపడ్డం చూసి నువ్వు చేసిన అవమానానికి చాలా బాధపడ్డాను అనుకున్నాడు. కానీ ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని చేసుకుని నువ్వు ఎలా ఉంటావో అని దిగులుతో బాధపడుతున్నానని వాడికి తెలీదు. అంతా బాగానే ఉంది, పోన్లే మీరిద్దరూ బాగానే ఉన్నారు అనుకునే టైంలో సురేష్ దుబాయ్ వెళ్ళాడు. ఒంటరిగా ఉంటున్నావు, రావాలనుకున్నానురా. కానీ ఇగో అడ్డొచ్చింది. ఒకే కుటుంబంలో వాళ్లే కలిసి లేకపోతే బయట వాళ్ళకి అది లోకువ అవుతుంది. వాడు దానిని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నాడు. ఈ తప్పు ఒకరిది కాదు, అందరిదీను. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక దాని గురించి వదిలేయండి, మీరిద్దరూ సుఖంగా ఉండండి అన్నాడు శ్రీనివాస్. అదే నాన్న, ఇప్పుడు సురేష్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను అంది లావణ్య. వద్దు, ఎంతైనా వాళ్ళు నీకు అత్తింటి వాళ్ళు. వాళ్ళతోటి అలా ఎలా పెడితే అలా మాట్లాడకూడదు. అబ్బాయికి తగ్గి ఇంటికి వచ్చాక ఇద్దరూ కలిసి వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళి నువ్వు మాట్లాడొద్దు అంది సుగుణ. కానీ అమ్మా, వాళ్ళు సురేష్ని చంపాలనుకున్నారు. అది తెలిసి ఒక్క మాట కూడా అడగకుండా ఎలా ఉండగలను? ఎంత కోపమైనా ఉండని, విడగొట్టాలి అనుకున్నారు. అది ఓకే, చంపాలి అనుకోకూడదు కదా అంది. అనుకున్నారు అనకురా, అనుకున్నాడు. వాళ్ళు అన్నొక్కడే అనుకున్నాడు. ఏ తల్లి తండ్రి ఎప్పుడు కొడుకుని చంపాలి అనుకోరు. ఎప్పుడు తిన్నావే ఏంటో, ఒకసారి ఉండు, అన్నం తెస్తాను తిందువు గాని అంటూ లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఏమొద్దమ్మా, ఆకలి లేదు, తినాలని లేదు అంది వెనక నుండి. నీకిష్టమైన చామదుంపల కూర, ఉండు వస్తా అంటూ పళ్ళెల్లో అన్నం పెట్టి కూర కలుపుకుని వచ్చి లావణ్యకు తినిపిస్తోంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినా మరీ కోపంగా మాట్లాడుకురా. తప్పు చేసింది అతను ఎలాగూ జైల్లో ఉన్నాడు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్నాడు శ్రీనివాస్. కానీ నాన్న, అడగాల్సిన 2 మాటలున్నాయి, అవి అడిగేసి వెళ్ళిపోతాను అంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు నిన్నేమన్నా అంటే ఒక్కదానివి వెళ్ళొద్దు, నేను కూడా వస్తాను నీతో అన్నాడు మానస్. నువ్వు వస్తేనే ఇబ్బంది. నువ్వు వస్తే ఏమవుతుందో తెలుసా? నా కొడుకుతో చేరి నీ అన్న కూడా చేతులు కలిపాడు. నీ అన్న నీ పక్కన పెట్టుకుని నా కొడుకు గురించి మాట్లాడుతున్నావే అని అడుగుతారు. దానికి నేనేం సమాధానం చెప్పను అంది. ఎవరూ మాట్లాడలేదు. సమాధానం లేదు కదా, అందుకే మీరెవరూ వద్దు, నేనే వెళ్తాను. నేనేం గొడవ వేసుకోను. అడగాల్సిన 4 మాటలు అడిగేసి వస్తాను అంది. తినేసి బయటికి వెళ్ళి ఆటో ఎక్కింది లావణ్య. మౌనిక సునంద పంపించిన లొకేషన్ ప్రకారం ఆటో పట్టుకుని వచ్చి అక్కడ దిగింది. ఇంటి బయట నిలబడి మేడం అని పిలిచింది. లోపలికి రండి అనే మాటలు వినపడి లోపలికి అడుగుపెట్టింది. సోఫాలో కూర్చున్న ఆమె దగ్గరికి వెళ్తూ, మేడం నేనే మీకు ఫోన్ చేశాను, నా పేరు మౌనిక అంది. రామ్మ కూర్చో, చెప్పు ఏంటి విషయం అంది. ఇప్పుడు నేను చెప్పేదంతా వింటే మీరు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ చెప్పక తప్పదు అంది. చెప్పమ్మా, పర్లేదు, ఏదో చెప్పడానికే కదా వచ్చావు, నిరభ్యంతరంగా చెప్పు అంది సునంద. నాకు సతీష్కి అక్రమ సంబంధం ఉంది అని లావణ్యకి చెప్పిందంతా చెప్పింది. నీ భర్తకి ఈ విషయం తెలీదా? నీకు ఖచ్చితంగా తెలుసా అతనికి ఈ విషయం తెలీదని అంది సునంద. నేను ఇప్పటి వరకు ఆయనకి తెలియదని అనుకుంటున్నాను మేడం. కానీ లావణ్య మేడం, ఒకవేళ నీ భర్తకి విషయం తెలిసి నీ భర్తే సతీష్ని చంపేశాడేమో అన్నాక భయం వేస్తోంది.
నిజంగా ఇది తెలిసి ఉంటుందంటారా? అలా అయితే నన్ను చంపేసేవాడుగా అంది భయంగా. ఏమో చెప్పడానికి లేదు, చంపాలని రూలేమీ లేదు. నీ భర్త ప్రవర్తనలో ఈ మధ్యలో ఏదైనా డిఫరెంట్ గమనించావా అంది సునంద. ఏం లేదు మేడం, ఎప్పట్లాగే ఉన్నారు అంది. సతీష్కి డబ్బులు ఇచ్చానన్నావు, ఇచ్చినప్పుడు అకౌంట్ నెంబర్కి డబ్బులు వేసినట్టుగా ఉంటుందిగా అంది. లేదు మేడం, నేను ఎప్పుడూ అకౌంట్కి వేయలేదు, క్యాషే ఇచ్చేదాన్ని. అది కూడా నాకేదో ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుల్ని ఇచ్చానంతే. ఖచ్చితంగా మా హస్బెండ్కి ఈ విషయం తెలీదు అంది. అలా మాట్లాడుతూ ఉండగానే ఆమె చేతిలో ఉన్న ఫోను రింగ్ అవుతోంది. మేడం, మా హస్బెండ్ అంది భయంగా. ఏం పర్లేదు, ఆన్ చెయ్యి, స్పీకర్ ఆన్ చెయ్యి అంది సునంద. స్పీకర్ ఆన్ చేసి హలో అంది భయంగా. ఏమైంది, మాట అలా వస్తోంది? హాస్పిటల్కి వెళ్ళావుగా, ఏమన్నాడు డాక్టరు అన్నాడు. ఎప్పుడూ అడగని వ్యక్తి అలా అడుగుతుంటే గొంతు నుండి మాట బయటకు రావట్లేదు. ఒళ్ళంతా భయంతో వణుకుతోంది. సునంద వచ్చి పక్కన కూర్చుని భుజం మీద చెయ్యేసి మాట్లాడమని సైగ చేసింది. హలో, లైన్లో ఉన్నావా, మాట్లాడు అన్నాడు అటు నుండి. ఇప్పుడే చెకప్ అయ్యింది, ఇంకా రిపోర్టులు రాలేదు అంది భయాన్ని గొంతులో వినిపించకుండా కవర్ చేస్తూ. నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను, హాస్పిటల్ ఎక్కడో చెప్పు, నేను వస్తాను, నేను తీసుకువెళ్తాను నిన్ను అన్నాడు. లేదు, నేను నా ఫ్రెండ్ని తీసుకువచ్చాను, మళ్ళీ మీ కూడా వచ్చేస్తే బాగోదు, నేను తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నేను ఇంటికి వచ్చేస్తాను అంది సునందన్ చూస్తూ. సరే మరి, జాగ్రత్త, క్యాబ్ ఏదైనా బుక్ చేసుకుని రా లేకపోతే అన్నాడు. అలాగే, వచ్చేస్తాను, ఉంటాను అని కాల్ కట్ చేసింది. ఎందుకు అతను ఫోన్ చేస్తే అంత భయం నీకు అంది సునంద. నా పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు నన్ను ఇలాంటి ప్రశ్న వేసింది లేదు, ఇదే ఫస్ట్ టైం మేడం. ఏ హాస్పిటల్కైనా వెళ్ళినా ఇంటికి వెళ్ళాక నేనే చెప్పుకోవాలి, అతను ఏమీ అడగడు. అలాంటి వ్యక్తి ఏమన్నాడు డాక్టరు, రిపోర్ట్లు ఇవన్నీ అడుగుతున్నాడు అంటే ఖచ్చితంగా మా ఇద్దరి గురించి తెలుసు మేడం. సతీష్ని మా హస్బెండే చంపేసుంటాడు. నాకు చాలా భయంగా ఉంది మేడం అంది. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను, ఇప్పటికిప్పుడు సడన్గా మారడు, ఏదో ఉంటుంది వెనకాల అంది సునంద. లేదు మేడం, ఖచ్చితంగా నన్ను ఈవేళ చంపేయాలి అని ప్లాన్ చేసి ఉంటాడు, అందుకే ఇంటికి తీసుకువెళ్ళటానికి కూడా వస్తానంటున్నాడు. నా జీవితంలో ఎప్పుడూ మా హస్బెండ్ నోటి నుండి ఇలాంటి మాటలు నేను వినలేదు. ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా తనకేదో తెలుసు. ఈవేళ నా పని అయిపోయింది అంది ఏడుస్తూ. తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.